అనుజ్ ధర్ అనే ఆయన సుభాష్ చంద్రబోస్ జీవితం మీద మంచి పరిశోధన చేశాడు. మీరు యూట్యూబ్ లో కొడితే ఆయన వీడియోస్ కూడా వస్తాయి. అనుజ్ ధర్ అతని పేరు. పుస్తకాలు కూడా రాశాడు. అయోధ్యలో ఒక బాబా, ఆయన పేరు గుమ్నామీ బాబా. గుమ్నామీ బాబా అంటే పేరు తెలియని బాబా. ఆయన ఎప్పుడూ ప్రజలకు ముఖం చూపించేవాడు కాదు. ఆయన వెనక ఆయన ముఖం గోడ వైపు తిప్పుకొని కూర్చొని ఉంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వినేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన చూసినటువంటి అతి కొద్ది మంది ఈయన సుభాష్ చంద్రబోస్ అని చెప్పి నిర్ధారణ చేశారు. అంటే ముఖ కవళికలు ఇప్పుడున్నంత, ఇప్పుడు చేతుల సెల్ ఉంటే టక్కన ఫోటో తీస్తాం, ప్రిజర్వ్ చేసుకుంటాం. అప్పుడు అంత ఎక్కువ లేవు కదా. అవును సార్. సో ఆయన సుభాష్ చంద్రబోస్ అని కన్ఫర్మ్ అయింది. తర్వాత అనుజ్ ధర్ ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలోనే. 99-2000 మధ్యలో చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని ఆయన చేత్తో రాసిన లేఖలు, ఆయన వాడినటువంటి వస్తువులు, ఈ చేత్తో రాసిన లేఖల్ని ప్రపంచ సెఫాలజిస్ట్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెఫాలజిస్ట్ అంటే ఐడియా ఉంది కదా, చేతి వ్రాతను ఐడెంటిఫై చేసేటటువంటి సెఫాలజిస్ట్ చేత ఈ అనుజ్ ధర్ దాని మీద పరిశోధన చేయించాడు. పరిశోధన చేయిస్తే సెఫాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన రైటింగ్స్ ఉన్నాయి, ఎవరు మన సుభాష్ చంద్రబోస్ రైటింగ్స్ ఉన్నాయి, ఈయన రైటింగ్స్ రెండింటిని సెఫాలజిస్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏందనంటే ఈ రెండు రైటింగ్స్ ఇద్దరి చేతి వ్రాతలు ఒకటే, మ్యాచ్ అవుతున్నాయని చెప్పాడు. అంతేకాకుండా ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని వస్తువులు, సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి వస్తువులు, అంటే కొన్ని ఇప్పుడు వీడియోల్లో వాటిల్లో మనకు కనిపిస్తుంటాయి కదా, ఫోటోల్లో వీడియోలో వాటిల్లో, ఆ వస్తువులు ఈ వస్తువులు ఒకటేగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా బతుకున్నాడా? ఇంకొక అంకానికి వద్దాం. నేను నా భార్య ఇద్దరం అయోధ్య వెళ్ళాం. అయోధ్యలో రాముడు తన అవతార సమాప్తి చేసినటువంటి ప్రదేశానికి కొంచెం దూరంలో గుమ్నామీ బాబా సమాధి ఉంది. అక్కడ బోర్డు రాసి ఉంది. నేను మీకు అందుకే ఇందాక ఇది మొదలయ్యే ముందు చెప్పింది, గుమ్నామీ బాబా సమాధి దానిపైన రాసి ఉంటుంది ఉరఫ్ సుభాష్ చంద్రబోస్ అని. అవునా? మేము ఆ సమాధి చుట్టూ తిరిగి ఆయనకు నివాళులు అర్పించొచ్చాం సార్, నేను నా భార్య. అది ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒప్పుకుందండి సార్? దీనికి చాలా ఇవి ఉన్నాయి. అవి అంటే అసలు ఆయన బతుకుంటే మాకు అప్పగించాలా అని చెప్పి ఇంగ్లాండ్తో ఒప్పందం ఒకటి. ఓకే, ఆయన తోటి పని చేసినటువంటి వాళ్ళని చిత్రహింసలు చేశారు. ఆయన బతుకున్నాడని వాళ్ళకి తెలుసు, ఎక్కడున్నాడో చెప్పమని బ్రిటిష్ వాళ్ళు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు, దేన్నైనా ఎదిరించగలిగే గొప్ప సాహసం, రాత్రికి రాత్రి కారేసుకుని అసలు దేశం దాటిపోయి వెళ్ళిపోయిన పఠాన్ వేషంలో అంత గొప్ప వీరుడు ఎవరికి భయపడి ఆయన ఆ విధమైన మారువేషాల్లో గాని లేకపోతే ఎవరికి కనిపించకుండా ఎందుకు అలాంటి అజ్ఞాతవాసం చేసేయడాన్ని? మీకు మీరు ఈ ప్రశ్న అడగకపోతే మీరు ఈ ప్రశ్న అడగాలండి అని చెప్పేవాడిని. చాలా ఎక్యురేట్ ప్రశ్న మీరు అడిగింది. ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది. కరెక్ట్. ఆయనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే చాలా ఇష్టం. నంబర్ 1 ఇది. ఎందుకనంటే ఆయన పూర్వ జీవితం తెలియకుండా మనం ఆయన తర్వాత తీసుకున్నటువంటి స్టెప్ని మనం దాన్ని అర్థం చేసుకొని, ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి వివేకానందుడి భక్తుడు.
సేవ అంటే విపరీతమైనటువంటి ఇది ఉన్నవాడు. వేరే వాళ్ళ ఇళ్లకు పోయి, ఆయన ఒక హెచ్చు మధ్య తరగతి కుటుంబీకుడు అండి, ఇది గుర్తుపెట్టుకోండి సార్. హెచ్చు మధ్య తరగతి కుటుంబీకుడు, వాళ్ళ నాన్నగారు లాయర్. ఆయన అంటే కొంత సంపన్న కుటుంబం. ఈయన కాలేజీలో వేస్తే ఈయన పంపించే డబ్బులన్నీ పేదల కోసం ఇచ్చేవాడు. అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిని తీసుకొని వచ్చి పేదలకు పెట్టేవాడు. అంటే అంత కరుణాసముద్రమైనటువంటి హృదయం అయింది, అంత సేవా దృక్పథం కలిగినటువంటి ఆలోచన అయింది. ఎస్, తిరుగుబాటు మనస్తత్వం ఆయనకి వివేకానందుడి వల్ల వచ్చింది. అది ఆధ్యాత్మికమైనటువంటి తిరుగుబాటు. మనం ఆయన్ని తరువాత 1943లో అటు వీళ్ళు ఓడిపోయారు. ఎవరు? జపాన్ ఓడిపోయింది, జపాన్ సరెండర్ అయిపోయింది. ఇటు మన ఇండియన్ నేషనల్ ఆర్మీ, INA అంటారు, అది కూడా ఓడిపోయింది. ఆ సమయంలో ఆయన తన పోరాటాన్ని విరమించాడు. విరమించి మళ్ళా తన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసాడు. మీకు ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్తాను. ఎందుకు వచ్చిందో మరి మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు. ఇప్పుడు ఇస్కాన్ ని స్థాపన చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అవునండి. శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద ఈయన ఇద్దరు కాలేజ్ మేట్స్. ఓహో. శ్రీల ప్రభుపాద మధ్యలో ఒకసారి ఈయన్ని హెచ్చరిస్తాడు, నువ్వెందుకు ఇటువైపు వెళ్తున్నావు, మనది ఆధ్యాత్మిక మార్గం కదా, ఆధ్యాత్మిక మార్గంలోనే మనం పోదాం రా నాతోటి అని. కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి, నేను చేసే ప్రయత్నం నేను చేస్తానంటాడు. సో అతనికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక తృష్ణ, నేను చేయగలిగినంత చేశాను అని, అయినా సరే నేను ఓడిపోయాను. సో దీని వెనుక ఏదో ఇంకొక నిర్ణయం ఉన్నది, భగవన్ నిర్ణయం అనే స్థితికి వచ్చిన తరువాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇది అంటే ఇది ఆయన ఎవరు రాయలేదు, ఎవరు చెప్పలేదు సార్. నేను ఆయన పాస్ట్ జీవితాన్ని, అంటే ఆయన పూర్వ జీవితాన్ని అండ్ తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని, వీటిని అన్నిటిని బేరీజ్ వేసుకుంటే ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే దానికి నాకు ఒక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండే యంత్రాంగం, అడ్మినిస్ట్రేషన్ అనండి, లేకపోతే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ కానీ, సిట్స్ కానీ, లేకపోతే రకరకాల డిటెక్టివ్ ఏజెన్సీస్ అని, ఎంక్వైరీ కానీ ఇన్ని జరుగుతాయి కదా, వాళ్ళు ఎందుకు లొకేట్ చేయలేపారు, లేదా లొకేట్ చేసినా వదిలేశారా? సుభాష్ చంద్రబోస్ లొకేట్ చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? రెండో మాట కరెక్ట్. అంటే దాన్ని గుప్తంగా ఉంచాలి అనుకోని కూడా ఉండొచ్చుగా. ఏదో జరిగింది అది, ఎందుకంటే అది అంత. ఇప్పుడు ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్చీవ్స్ నుంచి బయటకు వచ్చినాయి. అంటే సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి కదా. అవును. సీక్రెట్ ఫైల్స్, నేతాజీకి సంబంధించిన ఫైల్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. అది ఇంకా అధ్యయనం జరగాల్సి ఉంది. అదే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎర్రకోటలో సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం ఒక ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెద్ద పెట్టారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.